విజయ్ నాకు మీ అంత కోట లేకపోవచ్చు, కానీ ఈ కోటకి రాని ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న లిరికల్ ప్లేస్ ఫోటో పెట్టుకొని చాలా సింపుల్గా అయితే మీరు కూడా ఈ స్టేటస్ని చాలా నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఒక 1 minute ఓకేనా ఫ్రెండ్స్. ఈ మాత్రం నేను ఈ స్టేటస్ని నాకు ఒక బ్రదర్ సెండ్ చేశారు ఫ్రెండ్స్. ఈ డైలాగ్ మీద నాకు వీడియో చేయని ఓకేనా ఫ్రెండ్స్. మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు తప్పకుండా కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే రిప్లై ఇవ్వకపోవచ్చు, కొంచెం నాకు టైం అనేది సరిపోవట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం నేను చాలామందికి ఇస్తున్నాను, కొంతమందికి అయితే ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ ట్రెండింగ్లో ఉన్న బీజిఎం తీసుకొని మాత్రం ఒక 1 minute మీరు సింపుల్గా ఎడిట్ చేసుకునే విధంగా అయితే నేను ఇక్కడ లిరిక్స్ పెట్టి ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఫొటోస్ యాడ్ చేసుకొని ఆ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని ఫ్రెండ్స్. అంతకు మించి మీరు చేయాల్సినది ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో కింద ఆల్ మెటీరియల్ లింక్ అనేది ఫ్రెండ్స్, ఆ కింద వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ సపరేట్ సాంగ్తో సహా ఇచ్చాను. సింపుల్గా మీరు ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మన ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు రీసెంట్గా పైన కనిపిస్తుంది, ఇక్కడ చూసారు కదా ట్రెండింగ్లో బీట్ మార్క్ బై శానీ ఎడిట్స్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని మనం బీట్ మార్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫండ్ నచ్చకపోతే మీకు ఇష్టమైన ఫండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద మాత్రం ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మనకు పైన చాలా ఉంటాయి మీకు ఇష్టమైన ఫండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఆ ఫండ్ లేకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి, ఆ ఫండ్ కూడా మీకు సపరేట్గా షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం టచ్ చేయకండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాం. ఈ ఫోటోస్ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మాత్రం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసి ఈ ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను తీసుకోవాల్సిన ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ మీ ఫోటోస్ని యాడ్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఫోటోస్ అయితే మనకు రావట్లేదు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం ఈ ఫోటోని మనం సింపుల్గా మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనం చాలా సింపుల్, మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపల్సరీ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, మనకు బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి సేమ్. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో సేమ్ అదేవిధంగా మళ్ళీ మనకు సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. ఇలా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఓకేనా. మనకు అన్ని ఫోటోస్ని మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయో ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు ట్రై చేసుకోండి. లాస్ట్ వరకు మనకు వీటి అన్ని ఫోటోస్ని ఒకేసారి యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం ఓకే. మనకి లాస్ట్ వరకు చూసారు కదా, మనకి 25 seconds వరకు అయితే మనకు ఫోటోస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అక్కడి వరకు మీరైతే మనకు బీట్ మార్క్లో ఫోటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఫోటోస్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు వీడియో లెంత్ అవుతుంది, టైం పడుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే సింపుల్గా మీరు అన్ని ఫోటోస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే సింపుల్ 1 second బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ సపరేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. ఈ 2 links మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మనం కాపీ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద మనకి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, 3 dots మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దీనికి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 second బయటికి రండి. మళ్ళీ మనకు బీట్ మార్క్లకి వెళ్ళండి ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఓకేనా, మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓకేనా ఫ్రెండ్స్. మీరు ప్రివ్యూలో ఆల్రెడీ చూసి ఉంటారు, మనకైతే కొంచెం మనకు అంటే బార్డర్లో వస్తుంది కదా. ఒకవేళ మీకు ఆ బార్డర్ దీనిలో రాదు, మీకు బార్డర్ రావాలంటే మనం సింపుల్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద బార్డర్ అండ్ షాడో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం బార్డర్ని యాడ్ చేసుకోండి. మనకు పైన బ్లాక్ వచ్చింది ఫ్రెండ్స్, బ్లాక్ బార్డర్. ఒకవేళ మీకు బ్లాక్ కాకుండా రెడ్ కానీ మల్టీ కలర్స్ మీకు ఏమైనా కావాలంటే సింపుల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు మనం 25 seconds వరకు మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఓకేనా. ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని బార్డర్స్ ఉంటే బార్డర్స్ యాడ్ చేసుకొని మీకు సింపుల్గా ఒకసారి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చేసుకొని మనకు లిరిక్స్ అన్నీ వస్తున్నాయా, మనకి ఫోటోస్ అన్నిటికీ షేక్ ఎఫెక్ట్స్ పెట్టామా లేదా, మధ్యలో ఏమైనా మిస్ అయ్యా మొత్తం చూసుకున్న తర్వాత వన్స్ ప్రివ్యూ చూసుకొని మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్స్ వీడియో తీసుకొస్తాను. నేను డైలీ ఒక 1 వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కన్నా కొంచెం టైం అయితే సరిపోవట్లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది నాకు ఒక పార్ట్ టైంలోనే యూజ్ చేస్తున్నాను ఓకేనా. అందుకోసం నాకు కొంచెం టైం సరిపోవట్లేదు. మీకునా నేను 100% డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.